హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగమని సుదర్శన్. ఇక ఈరోజు మనం ప్రపంచంలోని అత్యంత భయంకరమైన రహస్యమైన గుహల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని చెబుతారు. విషపూరిత వాయువులు, వింతైన జంతువులు లేదా అతీత శక్తులు, ఏది నిజమో ఎవరికీ తెలియదు. రష్యాలోని కపోవా గుహ, మెక్సికోలోని నహ్వా గుహల ఈ రహస్యాన్ని 10 నిమిషాల్లో చూద్దాం. రష్యా రహస్యం. మొదట రష్యాలోని కపోవా గుహ గురించి తెలుసుకుందాం. ఇది రష్యా యూరప్ పర్వతాల్లో బర్కోస్టాస్తాన్ ప్రాంతంలో ఉంది. ఈ గుహ 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మరియు దీనిలో 30,000 సంవత్సరాల నాటి రాతి చిత్రాలు ఉన్నాయి. మావత్లు, గుర్రాలు, వింతైన ఆకృతులు. కానీ ఈ గుహ రహస్యం ఏంటంటే, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు కొందరు అన్వేషకులు తిరిగి రాలేదు. స్థానికులు చెప్పే కథల ప్రకారం ఈ గుహలో ఒక రహస్య ద్వారం ఉంది. అది మరో లోకానికి తీసుకెళ్తుందని అక్కడ ప్రజల నమ్మకం. ఒక సంఘటనలో 1970లో ఒక గుంపు శాస్త్రవేత్తలు ఈ గుహలోకి వెళ్లారు. వాళ్ళలో 2 అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. వాళ్ళ సామాన్లు, టార్చులు దొరికాయి, కానీ వాళ్ళ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇక్కడ విషపూరిత వాయువులు ఉండవచ్చని కొందరు అంటుంటారు. స్థానిక గిరిజనులు ఈ గుహలను సుల్గన్ టాష్ అని పిలుస్తారు. దీన్ని ఆత్మల స్థలంగా చూస్తారు. రాత్రులు ఇక్కడ వింత శబ్దాలు, గుసగుసలు, అడుగుల చప్పుళ్ళు వినిపిస్తాయని చెప్తారు. ఇది నిజమా లేక ఊహాగానమా? ఈ గుహ లోపల ఏం దాగి ఉందో ఊహించడం కూడా కష్టమే. ఇక నహ్వా గుహ మెక్సికోలో భయంకరమైనటువంటి అద్భుతం. ఇప్పుడు మెక్సికోలోని నహ్వా గుహ గురించి చూద్దాం. దీన్ని కేవ్ ఆఫ్ ది క్రిస్టల్ అని కూడా అంటుంటారు. ఇది మెక్సికోలోని చిహువాహు రాష్ట్రంలో నైకా గని కింద ఉంది. 10 మీటర్ల లోతులో ఉంది. ఈ గుహలో 2000 సంవత్సరంలో కనుగొనబడింది మరియు ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద స్ఫటికాలు అంటే సెలెనైట్స్ క్రిస్టల్ ఉన్నాయి. కొన్ని స్ఫటికాలు 12 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు ఉంటాయి. ఇవి దాదాపు 5 లక్షల సంవత్సరాల నుంచి ఏర్పడ్డాయి. కానీ ఈ గుహ అందంతో పాటు భయంకరమైనది కూడా. ఇక్కడ ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెల్సియస్, తేమ 99% ఉంటుంది. మనిషి శరీరం ఇక్కడ 10 నిమిషాల పాటు కూడా తట్టుకోలేదు. అందుకే శాస్త్రవేత్తలు స్పెషల్ సూట్స్ వేసుకొని వెళ్తుంటారు. కానీ ఈ గుహలో విషపూరిత వాయువులు, సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఒక అన్వేషకుడు ఈ గుహలోకి వెళ్ళి స్ఫటికాల మధ్యలో చిక్కుకొని చనిపోతాడని చెప్తారు. అతని శరీరం కనీసం బయటకు కూడా తీసుకురాలేకపోయారు. ఇంకో వింత ఏంటంటే, ఈ గుహలో సూక్ష్మజీవులు కనిపించాయి. అవి భూమి మీద ఎక్కడా లేని జాతులు. ఈ జీవులు ఆక్సిజన్ లేకుండా బతుకుతాయి, రాళ్లను తింటాయని పరిశోధకులు చెప్తున్నారు. ఇవి ఏలియన్స్ జీవులా లేదా పురాతన జంతువులా? ఈ గుహలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఊహించడం కూడా భయంకరంగా ఉంది. ఈ 2 గుహలు ఎందుకు భయంకరమైనవో ఆలోచిస్తే, కపోవా గుహలో అతీత శక్తులు, అదృశ్య సంఘటనలు ఉంటే, నహ్వా గుహలో ప్రకృతి సృష్టించిన ప్రమాదకర పరిస్థితులు, వింతైన జీవులు ఉన్నాయి. రెండింటిలోనూ మనిషి జీవించడం అసాధ్యం. ఒకటి చీకటి రహస్యాలతో, మరొకటి విషపూరిత వాతావరణంతో నిండి ఉంది. స్థానికులు ఈ గుహలను దేవతల స్థలాలుగా చూస్తారు. వీటిలోకి వెళ్ళడం అంటే మరణాన్ని ఆహ్వానించడమేనని నమ్ముతారు. మీరు ఈ గుహల్లోకి వెళ్తే ఏం చేస్తారు? ధైర్యం చేస్తారా? చివరగా కపోవా మరియు నహ్వా గుహలు ప్రపంచంలోని అత్యంత భయంకరమైన రహస్య స్థలాలు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ గుహ ఎక్కువ ఆశ్చర్యం కలిగించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రహస్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో ఆశ్చర్యం కలిగించే అంశంతో మళ్ళీ కలుద్దాం.